కలర్ఫుల్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్. ఏమేమి వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తాం. అందే వాళ్ళు బంతిపూలు, డాలియాస్, ఫ్లవర్స్, స్టార్ ఫ్రూట్స్, సపోటా ఒకటి చాలా ఎక్కువ వచ్చాయి, పాలకూర, టమాటాలు కూడా ఎక్కువ వచ్చాయి, మందార మొగ్గులు, పప్పాయ ఒకటి, చాందిని ఫ్లవర్స్, ఇది కొత్తిమీర. ఫస్ట్ హార్వెస్ట్ ఇది. మనం గుమ్మడికాయ కోసుకున్నాము, ఆనపకాయ కూడా, వంకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు కొనండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రైస్ తగ్గితే సీజన్ అయిపోతుంది కదా. వాటర్ కూడా సరిగ్గా పెట్టలేదు ఆ రోజు మనం పెట్టినదే, తర్వాత వాటర్ పెట్టలేదు, అందుకే కొంచెం డల్గా ఉన్నాయి. తగ్గిపోతున్నాయి చెంబంతి పూలు, సీజన్ అయిపోతుంది కదా. 4 తీసుకున్నాం. ఇంకా ఉన్నాయి పైన, చాలు నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చు. కొంచెం కలర్ వస్తుంది, కొంచెం కలర్ ఉందండి. గులాబీలు ఇంకా అయిపోయినట్లు ఉన్నాయి, మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవ్వాలి. చాలా బాగా వచ్చాయి కదా ఈసారి. చిలక ముక్కు పూల్లో ఇదొక వెరైటీ, ఇదొక కలర్. ఇది మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి కదా, ఇది వైలెట్ ఒకటి. సో ఇప్పుడే పూలు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ ఎక్కువ. పర్లేదు, చూడండి బాగా గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఎక్కువ కోసుకుంటాను నేను. ఇంకా ఇందులో ఏదైనా కలర్ ఉంటుందేమో, లైక్ పింక్ కానీ అలా, డార్క్ రెడ్ అయినా ఉంటే తెచ్చుకోవాలి. ఇంకా అక్కడ ఉన్నాయి కదా, అవి కూడా కోసుకుంటాం. ఓకే, ఎల్లో కలర్, ఇది పెద్ద సైజు ఉన్నాయి కదా. ఇక జునుబాబు తినేస్తున్నారు. ఇవంతా అయిపోయి కలర్ వస్తాయి. ఇంకో సైజు పెరగలేదు అంతే, పడిపోతాయి ఇంకా కొయ్యకపోతే. సైజు కూడా పెద్దగానే ఉందిగా, అందుకే కోసారు. గుత్తులు గుత్తుల స్టార్ ఫ్రూట్స్. ఈరోజు మనం స్వీట్ లెమన్ కూడా కోసుకున్నాం, ఒక 3 వచ్చి. అమృతం విషయం ఏమంటారు. ఇప్పుడు గుత్తు గుత్తుల టమాటాలు కోసుకుందాం. ఎన్ని టమాటాలు ఈరోజు, ఒక 10 కేజీలు అయితే బాగుంటాయి. అవుతాయి అంటావా? ఏమంటావు? 5 to 6 అవుతాయేమో. అయితే నువ్వు చెప్పిన దానికి ఎక్కువ కోస్తావు ఈరోజు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ రీచ్ అవుతా. బాగా స్మెల్ ఎంత బాగుందో. ఇలా కోసామనుకో, ఇలా కోసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వీటితో కోసుకుంటే ముచ్చుకులు అంటారు, ఇట్లా ముచ్చులా. ఎన్ని టమాటాలు వచ్చాయో.
స్వీట్ లెమన్ ఇది. ఇవి ఉన్నాయి ఇంకా చాలా ఎక్కువ. ప్రస్తుతానికి అయితే ఒక 3 వస్తుంది. ఇవి కొంచెం కలర్ వచ్చాయి కదా. స్వీట్ లెమన్ ఇదంతా పోతా అనిపిస్తుంది, ఎక్కువ వస్తాయి బాగా. ఇంకో మొక్కలు అమ్మా 2 వంకాయలు, తీసుకోండి అలాగా. సొరకాయలు కూడా వచ్చాయి, అవి కూడా కోసుకుందాం మనం. ఇవి 1 కేజీ వచ్చాయి వంకాయలు. ఒకటే తీసుకుందాం. 2 కోసిద్దాం. అటక మీద నేను ఇప్పుడు వాడుకుంటాను. పండిపోయిందే, ఇంటి దగ్గర పెట్టేద్దాం. ఇది కోసేస్తే ఇది వదిలేసి అయితే పండుతుంది అప్పటికి. మీరు వచ్చారుగా, తీసుందా ఉంది ఇదిగా. మన ఫస్ట్ హార్వెస్ట్ గుమ్మడికాయ. ఎక్కడికి వెళ్ళా వదలలేదురా అలా విజయనగరం. ఇప్పుడు మనం ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుంటున్నాం గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ. అమ్మో ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, కట్ చేయడం కష్టంగా ఉంది కానీ నేను చేస్తా. ఇంక మరి ఇంకొంచకూడదు ఇవి. అంటే ఇది ఇంకా ఇలా వేళ్ళు వచ్చింది కదా, ఇంక మరి ముదరదు ఇది. అర్థమైందా? దీనికి ఈ క్యారెట్ కి వేళ్ళలో వచ్చింది ఎలాగా అంతే. ఇది ఇంకా సైజ్ ఇంతే, ఎందుకంటే దగ్గర అయిపోయాయి కదా, అంతే. ఇంకా ఇవి అయిపోయినట్టే. నెక్స్ట్ టైం ప్రాపర్గా వేస్తే వస్తాయి. అంటే ఒత్తి అయిపోయింది కదా. కామెడీలన్నీ మళ్ళీ బాగా పెట్టేస్తారు ఇవన్నీ, నీకు తెలుసా మనం మాట్లాడినవన్నీ బ్లబ్బర్స్ అని. క్యారెట్స్, ఫ్రెష్ క్యారెట్స్ చూస్తున్నారు, మీరు కూడా ఇలా ట్రై చేయండి. క్యారెట్స్ అవి వేసుకోండి. ఇది కానపకాయ, ఇది ఇంకా సైజ్ చిన్నగా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇవన్నీ పిందులు. ఇది పెద్దది, ఇది ఒక కోసుకుంది. యానపకాయ కూడా మనం ఫస్ట్ హార్వెస్ట్ పెట్టాక ఇదే రావడం. పాలకూరకి విత్తనాలు కూడా వచ్చేస్తాయి. ఇవి మళ్ళీ ఎండిపోయాక ఇవే మళ్ళీ ఇందులో పడి మళ్ళీ మొక్కలు పుట్టేస్తాయి. సో మళ్ళీ కొత్తగా మనం మళ్ళీ మొక్కలు పెట్టుకోవాల్సిన లేదు, విత్తనాలు వేసుకోవాల్సిన లేదు. గొప్పడేస్తే బాగుంటుందా? మిరపకాయ నిన్న పెరుగన్నం తిన్నాను ఇక్కడ. మిరపకాయ పచ్చిమిరకాయలు కొయ్యాలి ఇప్పుడు. ఇప్పుడు కొత్తిమీర కోసేసాక నెక్స్ట్ పచ్చిమిర్చి కోసుకుందాం. నా వీడియో చూడట్లేదు. చెట్టు నిండా ఉన్నాయి దీనికి. పచ్చిమిర్చి 1/2 కిలో ఉంటాయి కదా ఇవి. పచ్చిమిర్చి అమ్ముతాం. పచ్చిమిర్చి జీనియస్ విత్తనాలు ఇవి, నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి. ఇవి ఎండిపోయాయి కదా, ఒకసారి చూపిస్తారా? ఓయ్ దగ్గరికి రా. ఇవి ఉన్నాయి కదా, ఇవి సీడ్స్. ఇది ఫ్లవర్ నేము దాలియా. బంతి పువ్వులు. ఇప్పుడు అక్కడ అయిపోయాయి కదా, ఇది నెక్స్ట్ వస్తుంది. ఇది
మళ్ళీ ఇక్కడ అయిపోయేసరికి మళ్ళీ మనం మొక్కలు పెంచుకోవాలి. అంటే ఎప్పుడు అలా కాస్తూ ఉండాలి. అర్థమైందా? కాస్తుంటే ఇంకా అలా ఉంటూ ఉంటాయి ఎప్పుడు పూలు. అయిపోయినప్పుడల్లా సగం ఉన్నప్పుడు పోతున్నప్పుడు మనం మళ్ళీ కొత్త ప్లాంట్స్ పెట్టి తీసుకుంటే ఎప్పుడు పూలు పూస్తూ ఉంటాయి. ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఇదండి ఈరోజు హార్వెస్టింగ్. ఏమేమి వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తాం. అందే వాళ్ళు బంతిపూలు, డాలియాస్, ఫ్లవర్స్, స్టార్ ఫ్రూట్స్, సపోటా ఒకటి చాలా ఎక్కువ వచ్చాయి, పాలకూర, టమాటాలు కూడా ఎక్కువ వచ్చాయి, మందార మొగ్గులు, పప్పాయ ఒకటి, చాందిని ఫ్లవర్స్, ఇది కొత్తిమీర. ఫస్ట్ హార్వెస్ట్ ఇది. మనం గుమ్మడికాయ కోసుకున్నాము, ఆనపకాయ కూడా, వంకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు కొనండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు మనం కొన్ని జినియస్ సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం నెక్స్ట్ వేసుకోవడానికి పనికొస్తాయని నేను వీటి సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేవి మనకి చాలా వెరైటీస్ వచ్చాయండి. బంతిపూలు, చెంబంతి పూలు అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ స్టార్ ఫ్రూట్స్, సపోటాలు చూసారా ఎంత ఎక్కువ వచ్చినాయి. అండ్ పాలకూర, టమాటాలు కూడా మనకు చాలా ఎక్కువ వచ్చాయి. ఇవన్నీ మందార మొగ్గలు, ఇవన్నీ మా చెట్లువే, కొన్ని కోసుకున్నాను. అండ్ పప్పాయ కూడా మా చెట్లువే అండి. ఇవి కూడా 4 వచ్చాయి, చాలా మంచి సైజు వచ్చాయి. చాందినీస్ ఒకటి, ఇవి కూడా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కొత్తిమీర ఒకటి, గుమ్మడికాయ ఫస్ట్ హార్వెస్ట్, అండ్ ఆనపకాయ, వంకాయలు అండ్ క్యారెట్, చిల్లీస్. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.